మరో 48 గంటల్లోనే కన్యా రాశి వారికి డబ్బే డబ్బు, వీరి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారబోతుంది. నమ్మలేని శుభ పరిణామాలు వీరి జీవితంలో కలగబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. మరొక 48 గంటల్లోనే కన్యా రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కన్యా రాశికి చెందినటువంటి వారికి ఏ విధంగా మారబోతుంది అనే విషయాలన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారండి. కన్యా రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యా రాశి 6వ రాశి. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని కూడా జ్యోతిష్య శాస్త్రం అయితే మనకి చెబుతుందండి. ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. ఈ సమయంలో మీరు తోటివారి సహకారంతో పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. శారీరక శ్రమ అనేది కాస్తంత పెరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా సరే పెద్దలను సంప్రదించకుండా అసలు తీసుకోవద్దండి. తొందరపాటుతో వ్యవహరించేస్తే సమస్యలు తప్పవు. దుర్గాదేవి ఆరాధన మీకు శుభప్రదం. ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కూడా సొంతం అవుతాయి. కీలకమైన విషయాలలో క్షీర, నీరు న్యాయంగా పరిశీలించి నిర్ణయాలనేవి తీసుకోవడం మీకు ఉత్తమ ఫలితాలని ఇస్తుంది. బంధుమిత్రులను ఆదరిస్తారు. ఒక ముఖ్యమైన ఆలోచనను ఆచరణలో కూడా పెడతారు. సమాజంలో ప్రత్యేకమైనటువంటి చిత్రాలను సంపాదిస్తారు. స్థానచలన సూచనలు కూడా ఉన్నాయండి. అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇష్టదైవ ధ్యానం మీకు చాలా శుభాన్ని కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో అస్సలు సందేహమే లేదండి. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయం ఏ విధంగా మారబోతోంది, అసలు కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో వీరికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి, వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశికి చెందినటువంటి వారికి కొన్ని కష్టాలు అయితే తప్పకపోవచ్చని మన జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోందండి. ఈ రాశి వారికి గ్రహాల సంచారం కారణంగా వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరికి ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు వీరు ఎదుర్కొంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి నుండి భాగ్యస్థానంలో గురుడు సంచారం చేయనున్నాడు. శని 6వ స్థానంలో రవాణా చేయనున్నాడు. రాహు 7వ స్థానంలోను, కేతువు 1వ స్థానంలోనూ కూడా రవాణా చేయనున్నారు. దానికి కారణంగా ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి కొత్త ఏడాదిలో చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అన్ని విషయాల్లోనూ కూడా మీరు కొంచెం జాగ్రత్త పడాలి. కొన్ని విషయాల్లో మీకు కష్టాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఆ విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు అనేవి కూడా ఉంటాయి. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గ్రహాల మార్పు కారణంగా ఆర్థికపరమైన విషయాల్లో ఒడిదుడుకులు అనేవి కూడా ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ సమయంలో మీరు తెలివిగా ఖర్చులు అనేవి చేయాల్సి ఉంటుంది. ముఖ్యమైన ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వడం, పెట్టుబడులను నివారించడం వలన మీకు చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. తెలుగు నూతన సంవత్సరం కన్యా రాశికి చెందినటువంటి వారికి రాజపూజ్యం 5, అవమానం 2గా ఉంది. ఈ ఏడాదిలో మీ యొక్క కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయండి. ఈ కాలంలో మీరు పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కొనసాగించాలి. ఇతరులకు సేవ చేసే అవకాశాన్ని పొందుతారు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి అవకాశాలను కూడా మీరైతే ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు. కొన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు పరస్పరం సహకరించుకోవాలి. విద్యాపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారి విద్యాపరంగా చాలా సానుకూలమైన ఫలితాలు పొందుతారు. మీరు చేసే అధ్యయనం నుండి అద్భుతమైన ప్రగతిని కూడా సాధిస్తూ ఉంటారు. మీకు ఆసక్తి ఉన్నటువంటి రంగంలో ఉన్నత విద్య లేదా పరిశోధనలను అభ్యసించే అవకాశాలు కూడా ఉన్నాయండి. మీరు కొత్త కోర్సులు లేదా శిక్షణా కార్యక్రమాల్లో నైపుణ్యాలను పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తారు. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక శ్రీ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశికి చెందినటువంటి వారి కెరియర్ పరంగా సానుకూల ఫలితాలు అయితే పొందుతారు. ఈ కాలంలో మీ యొక్క పనిలో రాణించేందుకు, కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు కూడా, నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కూడా చాలా కొత్త అవకాశాలు అనేవి కూడా పొందుతారు. ఈ కాలంలో ఇతరులకు సేవ చేయడానికి అవకాశం వస్తే దానిని మీరు సద్వినియోగం చేసుకోవాలి.
ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు సమయం చాలా అనుకూలంగానూ ఉంటుంది. పెట్టుబడుల నిర్వహణలో క్రమశిక్షణ, శ్రద్ధతో వ్యవహరిస్తే మేలు. కఠోర శ్రమ, ఏకాగ్రత, పట్టుదలతో కెరియర్ లక్ష్యాలను సాధించి తదుపరి విజయాల స్థాయిని చేరుకునే అవకాశాలు కూడా మీ జీవితంలో పూర్తిగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి చెందినవారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆరోగ్యపరంగా కొన్ని సానుకూలమైన ఫలితాలను పొందుతారండి. ఈ కాలంలో ఆరోగ్యకరమైన జీవన శైలి, ఆహారం, వ్యాయామం, దినచర్యను అనుసరించాలి. మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొంత ఒత్తిడి, ఆందోళన కారణంగా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అనేవి ఏర్పడవచ్చు. మీ యొక్క మానసిక ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మేలు. వివాహ జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారి కొత్త ఏడాదిలో వివాహ జీవితంలో కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ కాలంలో భాగస్వామ్యులతో కొన్ని విభేదాలు లేదా అపార్థాలను కూడా మీరు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయండి. అవివాహితులకు వివాహం చేసుకోవాలనే ప్రణాళిక ఆలస్యం కావచ్చు, లేదంటే మీ వివాహానికి అంతరాయం కూడా కలగవచ్చు. మరొక వైపు వివాహితులు తమ యొక్క భాగస్వామ్యులతో బలమైన భావోద్వేగ సంబంధాలను ఏర్పరచుకోవడానికి మంచి అవకాశాలు కూడా వస్తాయి. అవివాహితులకు వివాహం విషయంలో కూడా తొందరపడి నిర్ణయాలు అనేవి మీరు అసలు తీసుకోకూడదండి. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరంగా ఉన్న పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారి వ్యక్తిత్వం గురించి చూసుకున్నట్లయితే కనుక కన్యా రాశి వారి వ్యక్తిత్వం అసామాన్యం అని చెప్పాలి. దూరదృష్టి కలవారుగా ఉంటారు. నిబద్ధత, నమ్రతతో కూడిన వారుగా కూడా ఉంటారు. ఎంతటి కార్యాన్ని అయినా సరే సాధించుకునే సామర్థ్యం ఉంటుంది. ఈ రాశికి చెందిన వారి ఆరోగ్యం చాలా స్థిరంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు పరిస్థితి ప్రతికూలించి అనారోగ్య సమస్యలు కూడా తల ఎత్తుతాయి. వాటిలో ముఖ్యంగా ఉదర చర్మ సంబంధిత తదితర అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి. కుజదశలో రవాణా, వ్యాపారము కలిసి వస్తుంది. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన కారణంగా కన్యా రాశి వారు అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలైతే ఉన్నాయి. వాటిని అధిగమించగలుగుతారు కూడా. కన్యా రాశి వారికి ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి. హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. చిత్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరిస్తే వీరికి అంతా కూడా శుభ ఫలితాలు అయితే పొందుతారు. ఈ రాశి వారి అదృష్టపు రంగు ఆకుపచ్చ, తెలుపు, పసుపు మరియు ఉదా రంగులు. ముఖ్యంగా తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు 2, 3, 5 మరియు 6. కన్యా రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం అయితే ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. దీనితో పాటుగా శుక్రవారం కూడా అదృష్ట రోజే. అయితే మంగళవారం మాత్రం అశుభ దినం. ఎల్లప్పుడూ మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకెళ్ళండి. మీరు మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోవచ్చు. ఇది మీకు అదృష్ట బలాన్ని కూడా పెంచే అవకాశాలు అయితే ఉన్నాయండి. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.